మైనా స్టోరీస్. ఒక పల్లెటూరులో రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా బావుంటుంది. ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారి భార్యలు లక్ష్మీ, పుష్పలత మాత్రం వాళ్ళ భర్తలకి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రోజూ తగవులు, తగాదాలు. కాని ఇవేమీ పట్టించుకోకుండా అన్నదమ్ములిద్దరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటారు. ఇద్దరివి వేరువేరు కాపురాలు, పక్కపక్క ఇళ్ళు. ఇలా ఉండగా ఓ రోజు పొద్దున్నే తోడికోడళ్ళిద్దరూ ఎదురుపడతారు. చిచి, పొద్దున్నే ఈ దరిద్రపు ఎదురొచ్చిందేంటి? నాది దరిద్రమొహం అయితే నీదంతకంటే పరమ చండాలపు మొహమే. నా మొహానికేమే నా పేరుకు తగ్గట్టుగా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉంటేను. లక్ష్మీదేవి మొహం కాదు, శని మొహంలా బాగానే కళకళలాడుతుంది. చిచి, నల్లపిల్లి ఎదురొచ్చినా ఏం భయం లేదు. కాని నువ్వెదురొస్తే మాత్రం ఇకంతే సంగతులు. ఆ రోజు ఏదో మూడినట్టే. ఇవాళ బయటికి ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి నేను. అవునవును, మొన్న పక్కింటావిడికి పొద్దున్నే ఎదురొచ్చిన ఆ మహాతల్లి ఎవరో మరి. పాపం ఆవిడ కింద పడి కాలు విరిగి మంచాన పడింది. ఊరంతా అప్పుడు ఎవరి మొహం గురించో భలే గొప్పగా మాట్లాడుకున్నారు. వాళ్ల బొంద, ఈ ఊరి వాళ్ళకేం తెలిసే నా మంచి మొహం గురించి. నేను ఎదురొచ్చాను కాబట్టే ఆవిడికి గండం తప్పి కేవలం కాలు విరగటంతోనే సరిపోయింది. అదే నువ్వెదురొచ్చుంటేనా ఈ పాటికెప్పుడో పుటుక్కుమని టపా కట్టేసేది. వీళ్ళిద్దరి గొడవ విని ఎదురింటి సుధ అక్కడికి వస్తుంది. అబ్బబ్బా, పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టారా మీ గోలా? ముందు మొదలుపెట్టింది అదే, నేను కాదు. అది గిది అన్నావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. పళ్ళు గిళ్ళు అన్నావంటే నీ మొహం పగలగొడతాను, జాగ్రత్త. అబ్బబ్బా, ఇద్దరూ కాస్త ఆపండి. మీ గోలకి మా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. అసలు మీరు తోడికోడళ్ళా లేక సవతులా? చిచి, ఇలాంటిదే నాకు సవతైతే ఎప్పుడో పీక మీద కాలు వేసి నొక్కి చంపేసేదాన్ని. అవును మరి, నువ్వు చంపుతుంటే చేతులు కట్టుకొని కూర్చొని రామ్మా వచ్చి చంపు అంటాననుకున్నావా? కత్తిపీటతో నీ మెడ కోడి మెడ కోసినట్టు కసకస కోసేదాన్ని. వామ్మో, మీరే మనుషులే తల్లి. ఏం మాట్లాడినా అందులో నుండి గొడవకి దారితీస్తున్నారు. అరే, ఒక్కరోజైనా మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటారేమో చూద్దామంటే అసలది కుదిరే పనిలాగే లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో మీ ఇళ్ల దగ్గర కోడలుగా వచ్చి పడ్డాను. అంతా నా కర్మ అనుకుంటూ సుధ వెళ్ళిపోతుంది. తోడికోడళ్ళిద్దరూ కూడా ఛీ చిచి అంటూ మొహాలు తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఆ ఊరి ఎరువుల కొట్టు దగ్గర రామ్, లక్ష్మణ్ ఇద్దరూ పొలానికి కావలసిన ఎరువులు, పురుగుమందులు తీసుకుంటూ ఉంటారు. ఏంటి సాంబయ్య, పోయినసారి నువ్విచ్చిన పురుగుమందులు అస్సలు పనిచేయలేదు. పంటకు బట్టిన పురుగు అలానే ఉంది. అవును సాంబయ్య, చీడబట్టినట్టు పొలం కళే మారిపోయింది. ఏం చేయమంటారు చెప్పండి? మీ పొలమే కాదు, నా పొలం పరిస్థితి కూడా అలానే ఉంది. ఏదో కొత్త రోగం అట, పంటని తినేస్తుంది. అలాగా సాంబయ్య, ఇలా అయితే పంట దిగుబడి ఏమొస్తుంది? నీ ఎరువులప్పు ఎలా కట్టాలో ఏంటో. అప్పు గురించి ఎందుకు దిగులు పడుతున్నారు? ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు కట్టొచ్చులే. నేనేమీ మిమ్మల్ని ఒత్తిడి చేయట్లేదు కదా. నువ్వు ఒత్తిడి చేయకపోయినా ఒక్క సంవత్సరం ఆగినా మాకు భారం ఎక్కువవుతుంది కదా. అప్పుడే సాంబయ్యకి ఫోన్ వస్తుంది. హలో, అలాగా, ఇదిగో అన్నదమ్ములిద్దరూ ఇక్కడే ఉన్నారు, వెంటనే పంపిస్తాను అని ఫోన్ పెట్టేసి, రామ్, లక్ష్మణ్, మీరిద్దరూ తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది సాంబయ్య, ఎందుకు? అదేనయ్యా, మీ భార్యలిద్దరూ భీకరంగా పోట్లాడుకుంటున్నారట. ఆ మాట వినగానే అప్పటి వరకు ఏమైందో ఏంటో అని కంగారు పడిపోయిన అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఓస్, ఈ మాత్రం దానికేనా తెగ కంగారు పెట్టేశావు? అదేంటయ్యా, చెప్పింది విని కూడా అలా తాపీగా నవ్వుకుంటున్నారు? ఇది ఆ తోడికోడాళ్ళిద్దరికీ మావులే సాంబయ్య. కాసేపు ఆళ్లే తిట్టుకొని నోరు నొప్పిబుట్టి ఊరుకుంటారులే. ఆ సమాధానం విని సాంబయ్య బిత్తరపోతాడు. అదేంటయ్యా, తోడికోడలిద్దరూ గొడవ పడుతుంటే వెళ్ళి ఆపాలి,
లేదా ఇంకోసారి గొడవ పడకుండా వాళ్ళకి నచ్చజెప్పి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి. అంతేగాని ఇలా నిమ్మకి నీరెత్తినట్టుంటే ఎట్లా? అది జరగని పనిలే సాంబయ్య. ఈ ఆడవాళ్ళకి చెప్పటం కంటే ఏమీ పట్టనట్టు మన పని మనం చేసుకోవటం ఉత్తమం. అది నిజమే, మీరు కరెక్ట్గా చెప్పారు. వాళ్ల గొడవల్లో మనం తలదొచ్చకూడదు. రోజు మా ఇంట్లో చూస్తూనే ఉన్నాగా, కానీ మరీ మీలాగా ఉండాలన్నా కష్టమేలే. ఆ మాటకి రామ్ లక్ష్మణ్ ఇద్దరూ నవ్వుకొని పురుగు మందులు తీసుకొని పొలం వెళ్ళిపోతారు. అక్కడ పక్క పొలం అశోక్, ఓ రామ్ లక్ష్మణ్ అంటూ కేకలు పెడుతూ వాళ్ళ దగ్గరికొస్తాడు. ఏంటి అశోక్, అంతలా ఆయాసపడుతూ వస్తున్నావు? ఏంటి సంగతి? అది ఒక విషయంలో నాకు మీ సలహా కావాలి. అలాగా, విషయం ఏంటో చెప్పు. పొద్దున నాకు మా అన్నయ్యకి గొడవ జరిగింది. అవునా? దేని గురించి? నిన్న మా అన్నయ్య నన్ను బాగా తిట్టాడట. దాని గురించే ఈరోజు పొద్దున మా అన్నయ్యతో గొడవ పడ్డాను. మీ అన్నయ్య నిన్ను తిట్టడం నీ చెవులతో నువ్వు విన్నావా? లేదు. అప్పుడు నేను బయటికి వెళ్ళాను. ఇంటికొచ్చాక మా ఆవిడ చెప్పింది, తను విన్నదట. అందుకే కోపం వచ్చి మా అన్నయ్యతో గొడవ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది తప్పేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ముమ్మాటికి నువ్వు చేసిన తప్పే. నీ భార్య మాట విని అన్నయ్యతో గొడవ పడకూడదు కదా. అవును అశోక్, సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చేది ఆడవాళ్ల వల్లనే. అది తెలిసి కూడా చాలామంది అన్నదమ్ములు పెళ్ళాల మాట విని శత్రువులుగా మారుతున్నారు. ఇది నిజమే కదా? అవును, అది కొంతవరకు నిజమే. చూడశోక్, తోడికోడళ్ళంటే పరాయి ఇంటి నుంచి వచ్చినవాళ్ళు. కాబట్టి ఒకరి పద్ధతులు మరొకరికి, ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు. ఇద్దరూ ఒకరికొకరు కొత్త కాబట్టి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండటానికి కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీరు చెప్పింది కూడా నిజమే. పాపం, ఈ ఆడవాళ్లను అర్థం చేసుకోకుండా చాలామంది మగాళ్ళు వాళ్ళని తప్పుపడుతున్నారు. అబ్బో, మీ ఆవిడ తరపు బానే వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావే. కానీ అన్నదమ్ములు తోడికోడళ్ళలా కాదు కదా. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు, ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు, ఒకరి మనసు ఒకరికి బాగా తెలిసిన వాళ్ళు కదా. మరి అలాంటప్పుడు భార్య ఏదో చెప్పిందని అన్నదమ్ములతో గొడవ పడటం, శత్రువులుగా మారటం ఎంతవరకు కరెక్టు చెప్పు? మీరు చెప్పేది కరెక్టే, కానీ నా భార్య అలా లేనిపోనివి కల్పించి చెప్పదు. అదంతా నీ భ్రమ అశోక్. అశోక్ ఆలోచనలో పడతాడు. అంటే నేను మా అన్నయ్య మీద గొడవపడి తొందరపడ్డానంటారా? ఖచ్చితంగా అశోక్. తోడబుట్టిన అన్నదమ్ములు గొడవ పడటం కరెక్ట్ కాదు. అందుకే మన పెద్దలు అంటారు, తోడబుట్టిన తోడు అంటే కొండంత అండాని. ఆ అండని పోగొట్టుకోకూడదు. అవును అశోక్, ఆడవాళ్ల మాటలు పట్టించుకోవద్దు. వాళ్ల మానాన వాళ్ళని వదిలేయాలి. మనం మనకు నచ్చినట్టు ఉండాలి. అవును అశోక్, పెళ్లికి ముందు నా కోసం ఎంతో చేసిన నా అన్న, నాపై ఎంతో ప్రేమ చూపించే నా తమ్ముడు ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అని ఒకసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. అశోక్ ఆలోచనలో పడతాడు. రామ్ లక్ష్మణ్, మీరు చెప్పేది నిజమే. మా అన్నయ్య నా కోసం ఎంతో చేశాడు. నేను వాడితో గొడవపడి తప్పు చేశాను. మీ సలహాకి కృతజ్ఞతలు. ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యని క్షమాపణ అడుగుతాను అని అశోక్ వెళ్ళిపోతాడు. తమలాంటి మరో అన్నదమ్ముల మధ్య బంధం తెగిపోకుండా చూసినందుకు రామ్ లక్ష్మణ్లు ఆనందపడతారు. ఇలా జరుగుతూ ఉండగా తోడికోడళ్ల మధ్య గొడవల్ని ఆసరా తీసుకొని మధ్య వ్యక్తులు మరిన్ని కల్పించి ఒకరిమీద ఒకరికి చెప్పేవాళ్లు. ఓ రోజు అదే వీధిలో ఉండే సుశీల, ఇదిగో లక్ష్మక్కా, నీకో విషయం చెప్పాలి. ఏంటి సుశీల? మళ్ళీ నువ్వు పోయిపోయి నీ తోటికోడల దగ్గర నా పేరు చెప్పకూడదు. అలా మాటిస్తేనే చెప్తాను. అలాగే చెప్పంలే కాని ఏంటి మళ్ళీ ఆ పనికి మాలింది నా గురించేమైనా కూసిందా? అది చెప్తానక్కా, ముందు మాటివ్వు. సర్లే, నీ పేరు చెప్పన్లే కాని అదేమందో చెప్పు. నువ్వు పెద్ద కుళ్ళుబోత్తానివట. పక్కవాళ్లు బావుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటావట. నీ దిష్టి తగిలితే ఎంతటి మంచి కాపురమైనా నాశనమైపోవాల్సిందేనట. ఇంకా చాలా అంది. అవన్నీ నా నోటితో నేను చెప్పలేనమ్మా అని లేనిపోనివి చెప్పి పురిపెడుతుంది. అలాగా, నన్నేసి మాటలందా?
దానికి ఏదో ఒకరోజు నా చేతిలో మూడుతుంది. చూస్తూ ఉండు. సుశీల లోలోపల నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అదే సుశీల పుష్పలతతో కూడా, ఇదిగో పుష్ప, నీ తోడికోడలు నిన్ను అన్నేసి మాటలన్నా కాని ఏమీ అనకుండా అలా వదిలేశావేంటి? ఏమంది? ఎప్పుడంది? మళ్ళీ నా పేరు చెప్పకు. నీకోసం మంచికి పోయింది, నాకు చెడెదురొస్తుంది. చెప్పంలేగాని అదేమందో చెప్పు. ఏదో నీపై అభిమానం కొద్దీ ఉండబెట్టలేక చెప్తున్నాను. లేదంటే నేను కూడా ఆ మాటలు విని మిగతా వాళ్లలా ఎవరెలా పోతే నాకెందుకులే అని నా పని నేను చూసుకునేదాన్ని. అది సర్లే సుశీల, ఇంతకీ ఆ దిక్కుమాలింది నన్నేమంది? అమ్మో, ఆ మాటలు వింటే ఎవ్వరికైనా కోపం కట్టలు తెంచుకుంటుందనుకో. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. నీ మొహం చూస్తే కలిసిరాదట. నలుగురు ఏడుస్తుంటే చూసి రాక్షసానందం పొందుతావట. నువ్వొక్కదానివే బావుండాలి, ఊర్లో అందరూ బాధలు పడాలి అని దేవుడికి దండం పెట్టుకుంటావట. పైకొకలా లోపలికి మరొకలా నటిస్తావట అని ఆ సుశీల నిప్పంటిస్తుంది. ఎన్నేసి మాటలంది. ఏదో ఒకరోజు దాని మూతి పగలగొట్టకపోతే నా పేరు పుష్పలతే కాదు అని అంటుంది. మనస్సులో సుశీల, హమ్మయ్య, ఈరోజు హాయిగా నిద్రపడుతుంది. నా మాటలు ఇద్దరూ నమ్మేశారు. ఇక వీళ్ల మధ్య మళ్ళీ కొత్త గొడవ మొదలైనట్టే. వీళ్లు కొట్టుకుంటుంటే చూసి నేను నవ్వుకుంటాను అని అనుకుంటుంది. ఓ రోజు స్కూల్లో రామ్ పిల్లలు హరి, చిన్ని, లక్ష్మణ్ పిల్లలు అక్షిత, పండు నలుగురూ కలిసి సరదాగా భోజనం చేస్తూ ఉంటారు. చెల్లి, ఈరోజు చిన్నమ్మ ఏం కూర చేసింది? బెండకాయ అన్నయ్య, ఇదిగో వేసుకో. మరి పెద్దమ్మ ఏం కూర చేసింది? టమాటో కూర చెల్లి, ఇదిగో వేసుకో. అలా ఒకరి కూర మరొకరు వేసుకొని కలిసి తింటూ ఉంటారు. ఒరే పండు, ఏంట్రా అలా డల్గా ఉన్నావు? అది మా మిస్ తిట్టిందన్నయ్య. ఎందుకురా? అన్నయ్య, వీడు హోంవర్క్ చెయ్యలేదు, అందుకని. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? మరేమో నా దగ్గరేమో స్కెచ్ పెన్నులు లేవు, అమ్మనడిగితే డబ్బులు ఇవ్వలేదు, అందుకే చేయలేదన్నయ్యా. అంతా అబద్ధమన్నయ్య. చిన్నమ్మిచ్చిన డబ్బులు జీడీలు కొనుక్కుని తినేసి మళ్ళీ చూడు అమాయకుడిలా ఎలా నటిస్తున్నాడో. ఒరే పండు, చిన్ని అక్క చెప్పింది నిజమేనా? కాదక్కా, ఇది నా మీద చాడీలు చెప్తుంది. సర్లే పండు, ఏడవకు. నాన్న నాకిచ్చిన పాకెట్ మనీ ఉందిగా, ఆ డబ్బులు నీకిస్తాను. స్కెచ్ పెన్స్ కొనుక్కో, సరేనా? అని హరి పండుకి డబ్బులిస్తాడు. అన్నయ్య, వద్దన్నయ్య, వీడివన్నీ దొంగ నాటకాలు. ఒరే పండు, అన్నయ్య డబ్బులు అన్నయ్యకివ్వు. నీలాగా అన్నయ్యకి కూడా అవసరం పడుతుంది కదా. ఓహో, నేనివ్వను. వద్దులేమ్మా, ఉంచుకో నువ్వు. నేను నాన్నని అడిగి తీసుకుంటాలే. సరే అన్నయ్య. అవును చిన్ని, నువ్వేంటి పాత యూనిఫామ్ వేసుకున్నావు? మొన్ననే కదా కొత్త జత యూనిఫామ్ కుట్టించుకున్నావు. అక్కా, ఇది ఆడుకునేటప్పుడు చిరిగిపోయింది. 2 రోజుల నుండి అమ్మని కుట్టమని అడుగుతున్నాను, కానీ కుట్టలేదు. ఆవిడికి ఇంటి పనులతోనే సరిపోతుంది. అలాగా? మరి నాకు చెప్పొచ్చు కదా, నేను కుట్టేదాన్నిగా. సర్లే, సాయంత్రం ఇంటికి వెళ్ళాక నా దగ్గరికి తీసుకురా. అలాగే అక్కా అని అనుకుంటారు. పక్కనే ఉన్న హరి క్లాస్మేట్స్, ఒరేయ్, మీ అమ్మవాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు కదా, అయినా మీరు కలిసే ఉంటారే. అవునరా, పిల్లలం. పెద్దవాళ్ల గొడవలతో మాకెందుకు చెప్పు? మేము అవేం పట్టించుకోం. వాళ్ళు ఎలా ఉన్నా మేం కలిసే ఉంటాం. మరి మీ అమ్మవాళ్ళు ఏమనరా? అనరు. నీకో విషయం తెలుసా? గొడవలు వాళ్ళిద్దరి వరకే. మమ్మల్ని ఇద్దరూ కూడా బాగానే చూసుకుంటారు అని చెప్తారు. ఊరి రచ్చబండ దగ్గర ఆ ఊరి పెద్దాయన, ఒరే రాము, లక్ష్మణు, మీ అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందిరా. అవునరా, పెళ్ళిళ్ళయ్యాక కూడా మీరెలా కలిసి ఉండగలుగుతున్నారు? ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిసి ఉండటం అంటే మీలాగా కష్టమేరా. నిజమే బాబాయ్, పెళ్ళాలు చెప్పినట్టు మొగుళ్ళు వినపోతే ఆ మగాళ్ల పరిస్థితి అంతే సంగతులు. ఆ ఆడవాళ్ల పోరు మామూలుగా ఉండదు. నిజమే బాబాయ్. కాకపోతే భార్యలు చెప్పగానే మనం నమ్మేయకూడదు. మన తోడబుట్టిన వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. అది కూడా సమస్యను పరిష్కరించుకోవటానికే గాని
తోడబుట్టిన వాడితో గొడవపడి విడిపోవటానికి కాదు. ఈ చిన్న విషయం తెలుసుకోలేకే చాలామంది అన్నదమ్ములు విడిపోతున్నారు. మీరు చెప్పింది నిజమే రోయ్. మీకంటే మేము వయసులో పెద్దవాళ్ళం, సంసార సాగరంలో 30-40 ఏళ్ళు అనుభవం ఉన్నవాళ్ళం. మాకే ఇన్ని విషయాలు తెలీదు. మాకంటే చాలా చిన్నవాళ్ళు మీరు. పెళ్ళై 15 ఏళ్ళు కూడా కాలేదు. ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారా అని ఆశ్చర్యపోతారు. రామ్ లక్ష్మణ్ ఇద్దరూ గర్వంగా నవ్వుకుంటారు. ఒరేయ్, అసలు అన్నదమ్ములంటే మీలా ఉండాలని మన ఊరి వారందరూ అనుకుంటున్నారు. కాబట్టి మీలానే మన ఊరి అందరూ అన్నదమ్ముళ్ళు కలిసి ఉండాలంటే ఏం చేయాలో కాస్త మీ సలహాలు సూచనలు ఇవ్వండిరా. తప్పకుండా బాబాయ్. అసలు ఈ ఆడవాళ్ల మధ్య ఏ గొడవైనా సరే ఎప్పుడు కూడా చాలా చిన్నదే, పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ అదే గొడవలోకి మగాళ్ళు చేరితే మాత్రం అప్పుడు అది పెద్ద గొడవలా మారిపోతుంది, చాలా ప్రమాదం కూడా. కాబట్టి మన మగవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి. అంతే, అప్పుడే సంసారాలు కూలిపోకుండా సాఫీగా సాగుతాయి అని చెప్తారు. ఒకరోజు లక్ష్మణ్ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అతని వదిన లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటయ్యా లక్ష్మణ్, ఏం చేస్తున్నావు? కలుపు తీయిస్తున్నావు వదినా. అలాగా? నువ్వేంటి వదినా ఇలా వచ్చావు? ఈరోజు బెల్లం వేసి గుమ్మడికాయ కూర చేశానయ్యా. ఆహా, గుమ్మడికాయ కూర? అవునయ్యా, అదంటే నీకు చాలా ఇష్టం కదా. ఇష్టమేంటి, ప్రాణం వదినా. అందుకేనయ్యా నీకోసం తెచ్చాను, ఇదిగో తీసుకో అని లక్ష్మి ఆమె తెచ్చిన క్యారేజ్ మరిదికి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ వదినా. అబ్బా, వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుంది అని కూర రుచి చూస్తాడు. ఆహా, అమోఘం, రుచి అదిరిపోయింది వదినా. ఎంతైనా నీ చేతి వంట రుచే వేరు. నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావయ్యా. లేదు వదినా, నిజం చెప్తున్నాను. ఇంత రుచిగా పుష్ప ఎప్పుడూ చేయదు. దాని మొహం, అసలు దానికి వంటలు చేయటం వస్తే కదా. వంటల్లో ఏదో పెద్ద ఆరితేరిందానిలా బిల్డప్పులు ఇవ్వటమే తప్ప అంతా డొల్ల అవునవును వదినా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అంటూ లొట్టలు వేసుకుంటూ క్యారేజ్ మొత్తం శుభ్రంగా నాకేస్తాడు. ఆహా, ఇప్పుడు అలా చెట్టు కింద పడుకొని ఒక కునుకు తీస్తే ఎంత బావుంటుందో. మరిక ఆలస్యమెందుకయ్యా, వెళ్ళి కాసేపు అలా పడుకో, ఈ పనులు ఎప్పుడూ ఉండేవే కదా అని లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మణ్ చెట్టు కింద గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇంకొక రోజు అక్షిత పెద్దమ్మా పెద్దమ్మా అంటూ పిలుస్తూ రామ్ ఇంట్లోకి వస్తుంది. ఏంటమ్మా, ఇలా జడ వేసుకోకుండా చింపిరి జుట్టుతో ఉన్నావేంటి? మా అమ్మకి నాకు జడ వేసే తీరిక లేదట. ఎలాగోలా నన్నే వేసుకుని స్కూలుకు వెళ్ళమంటుంది. అలాగా? అంత విరగబొడిచే పని ఏముందట ఆవిడగారికి? ఏమో మరి పెద్దమ్మా. సర్లే, ఇలా రామ్మా, నేనేస్తానుగా జడ అని అక్షితకి జడ వేస్తుంది. ఓ రోజు రామ్ బజార్కి వెళ్తుంటే అతన్ని పుష్పలత పిలుస్తుంది. బావుగారు, బావుగారు. ఏంటమ్మా పిలిచావు? ఏమీ లేదు బావుగారు, ఈరోజు మా అక్క ఏం కూర చేసింది? ఏముంది, పొట్లకాయ వేపుడు. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన కూరలే చేస్తుంది. బావగారు, నేను చేపల కూర వండాను, తిందురు రండి. ఆహా, చేపలా? పులస చేప బావగారు. అబ్బా, పులస చేప! ఆ పేరు వింటుంటేనే నా నోట్లో నీరు ఊరిపోతుందమ్మా. అదే బావగారు, మా పుట్టింటికి వెళ్ళొచ్చాను కదా, వచ్చేటప్పుడు తెచ్చాను. అలాగా? మా గోదావరి జిల్లాల్లో ఈ చేప కోసం ఎగబడతారు తెలుసా? అదేనా? ఈ చేపల పులుసు వాసన ఆ వీధి వరకు గుమాయించి కొడుతుంది. అవును బావగారు. ఇక ఆలస్యం ఎందుకమ్మా, త్వరగా వడ్డించు, ఓ పట్టుబడతాను అని చేపల కూర లొట్టలు వేసుకుంటూ తిని భోజనం పూర్తి చేస్తాడు రామ్. ఆహా, తృప్తిగా కడుపు నిండా తిన్నానమ్మా. నీ చేతి పులస చేప అద్భుతం అనుకో. చాలా థ్యాంక్స్ బావగారు. మీ అక్కకి ఈ చేపల వాసనంటేనే అస్సలు గిట్టదు. తను తినదు, నన్ను తినేయదు. ఆవిడంతేలే బావగారు, మనుషుల్ని అర్థం చేసుకోవటం ఆవిడకి ఏనాడు తెలుసు గనక ఎప్పుడూ ఆవిడకి నచ్చింది చేయటం తప్ప. అవునవును, మీ అక్క గురించి బాగా చెప్పావమ్మా పుష్పలత. సరే,
ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అని రామ్ వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఊరిలోని కలిసిమెలిసి ఉండాలనుకునే కొంతమంది అన్నదమ్ములు సలహాల కోసం రామ్ లక్ష్మణుల దగ్గరికి వస్తారు. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, పొరపాట్లు చేయటం సహజం. కాబట్టి సాధ్యమైనంత వరకు సింపుల్గా పరిష్కరించుకోవాలి గాని ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. అవునవును, ఏదేమైనా సరే అన్నదమ్ములు ఎప్పటికీ కలిసి ఉండాలనే ఆలోచనని మనసులో బలంగా ఉంచుకొని ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. పరిస్థితులకు తగ్గట్టు తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉపయోగించాలి అని వారి పరిస్థితులు తెలుసుకొని వాటికి తగ్గట్టు సలహాలిస్తారు. ఎంత బాగా చెప్పారు మీరు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు కూడా ఇలాంటి బ్రహ్మాండమైన సలహాలు ఇవ్వలేరు. దీనికి చదువుతో పనే ఉంది, అనుభవం చాలు. చిన్నప్పటి నుంచి అందరిళ్లలో చూస్తున్నవే కదా. బాగా చెప్పారు. ఇంకో విషయం, విడిపోవటం చాలా ఈజీ, కానీ మళ్ళీ కలవాలంటే చాలా కష్టం. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, కలిసి ఉంటే కలదు సుఖమని. అలా వారు చూపిన అడుగుజాడల్లోనే మనం కూడా నడవాలి. అన్నదమ్ములు కలిసుంటే వారికి వారి కుటుంబానికి చాలా మంచిది. ఇంకో మాట, భార్యలు చెడ్డవారని మేమనటం లేదు. పరిస్థితులు చెడ్డవి, అవే వాళ్ళని అలా ఆలోచించేలాగా చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితులని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పి కలిసి ఉండేలా చూడాలి. అవును, దానివల్ల తోడికోడళ్ల మధ్య సయోధ్య కుదురుతుంది. మేమిద్దరం పాటిస్తున్నది కూడా ఆ సూత్రాలే అని చెప్తారు. ఇలా ఉండగా మరొక రోజు తోడికోడళ్ళిద్దరూ మళ్ళీ బాగా గొడవ పడతారు. ఏంటే, నా గురించి పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నావట? ఏంటి, నేనడగాల్సిన మాటలన్నీ ఏమీ తెలియని నంగనాచిలా నువ్వే నన్ను తిరిగి అడుగుతున్నావు? అసలు నువ్వు నా గురించి ఏం మాట్లాడావో ముందు అది చెప్పు. ఏంటి, నువ్వు చేసిన తప్పుని నా మీద వేసి తప్పించుకుందామనుకుంటున్నావా? నీకు తెలిసినంత నటన నాకు తెలియదులేమ్మా అని తోడికోడళ్ళు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ల గొడవ చూస్తూ తెగ సంతోషపడిపోతుంది సుశీల. చూడు, ఇదే నీకు చివరి హెచ్చరిక. నీ మానాన నువ్వుండు. ఇకపై నా జోలికి వస్తే మాత్రం జుట్టుపట్టి ఈడ్చి కొడతాను, జాగ్రత్త. అబ్బా, నువ్వు కొడుతుంటే చూస్తూ ఉంటాననుకున్నావా? నిన్ను పత్తికట్ట మడిసినట్టు మడిచి పొయ్యిలో పెడతాను. ఏమనుకున్నావో? ఏంటే, ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం చేస్తావో చూపించవే. నువ్వేం చేస్తావో చూయించవే అంటూ ఒకరి మీద మరొకరు కొట్లాటకు దిగుతారు. ఆ వీధిలోని వాళ్ళు వాళ్ళని ఆపుతారు. ఇద్దరూ రుసరుసలాడుకుంటూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విషయం పొలంలో పనిచేసుకుంటున్న రామ్ లక్ష్మణులకు తెలుస్తుంది. ఏం చేద్దాం అన్నయ్య, ఇన్నాళ్ళు ఎవరింటి ముందు వాళ్ళుండి గొడవ పడేవాళ్ళు ఇప్పుడు వీధికి వచ్చారు. అంతేకాదు తమ్ముడు, ఇన్నాళ్లుగా మాటలతో గొడవ పడేవాళ్ళు ఇప్పుడు చేతల వరకీ వచ్చారు. ఏదో ఒకరోజు వాళ్లే మారతారులే అనుకుని మనం ఇన్ని రోజులు వదిలేశాం. కానీ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు మారేలా కనపడటం లేదు. పైగా వాళ్ల మధ్య శత్రుత్వం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అవును తమ్ముడు, మరోవైపు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇక మనం ఇలానే ఉంటే కుదరదు. అవునన్నయ్య, ప్రస్తుతానికి పిల్లలు బానే కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఈ తగాదాల ప్రభావం వల్ల పిల్లల మధ్య కూడా దూరం పెరిగే అవకాశం లేకపోలేదు. ఆ పరిస్థితి మన పిల్లలకి ఎప్పటికీ రాకూడదు తమ్ముడు. వాళ్ళు కూడా ఎప్పటికీ మనలాగే కలిసిమెలిసి ఉండాలి. అవునన్నయ్య, కాని అలా ఉండాలంటే ఏదో ఒకటి చేసి ఈ తోడికోడళ్ళిద్దరినీ కలపాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది తమ్ముడు. ఏంటది అన్నయ్య? రామ్ తమ్ముడికి ఉపాయం వివరిస్తాడు. అది విన్న లక్ష్మణ్, ఈ ఉపాయం బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య. ఈ దెబ్బతో వాళ్ళు కలిసిపోవడం ఖాయం. ఓ రోజు ఉదయం అన్నదమ్ములిద్దరూ పెద్ద పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. ఆ శబ్దానికి వాళ్ల భార్యలు, పిల్లలు పరుగున ఇంటి బయటికి వస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా గుమ్మిగూడతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇది కళా నిజమా? నా చెవులు కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా అని చెక్ చేసుకుంటుంది లక్ష్మి. ఇదేంటి, అన్నమాట తమ్ముడు జవదాటడు, తమ్ముడి మాట అన్న కాదనడు. నిజమైన రామలక్ష్మణులకి ప్రతిరూపాలుగా ఉండే వీళ్ళు
గొడవ పడటం అంటే నమ్మలేకపోతున్నాను అని అనుకుంటుంది పుష్పలత. ప్రపంచమే తలకిందులైనా వీళ్ళు విడిపోరని అనుకుంటే కొత్తగా ఈ గొడవేంటి? వీళ్ళ ఆవేశం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది, ఖచ్చితంగా విడిపోయేలా కనిపిస్తున్నారు అని అనుకుంటారు. కాని అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో, కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఇక ఇంత దూరం వచ్చాక నువ్వు నాకు తమ్ముడివి కాదు, నేను నీకు అన్నని కాదు, గుర్తుపెట్టుకో. ఆ విషయం నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావేమో, మన గొడవ మొదలైనప్పుడే నేను నిర్ణయించుకున్నాను అని కోపంగా ఎవరిళ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఊరు మొత్తం రామ్ లక్ష్మణ్ల గొడవ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వింతపోకడా? మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఆ రోజు మనకి ఇన్ని నీతులు సలహాలు చెప్పినా ఆ రామ్ లక్ష్మణ్లేనా వీళ్ళు? ఈ ఊర్లో ఎందరో అన్నదమ్ములకి రామ్ లక్ష్మణ్లు ఆదర్శం. అలాంటిది వాళ్ళు ఇలాగా? ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా మనసులో లేదనుకోండి. అలా ఊరిలో చాలామంది బాధపడతారు. వాళ్ల అన్యోన్యత ఇష్టంలేని మరికొందరు సంతోషంగా చెవులు కొరుక్కుంటారు. ఇంటి దగ్గర రామ్ అతని పిల్లలతో, ఏ పిల్లలు, ఇక నుంచి మీరు ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు, వాళ్లతో మాట్లాడటానికి వీల్లేదు. అసలేమైందండి? అకస్మాత్తుగా మీ అన్నదమ్ముల మధ్య ఈ గొడవేంటి? ఏంటా, మొన్న రోడ్డు మీద వాడి పెళ్ళాం నిన్ను కొట్టబోయిందట కదా? అది మా ఇద్దరికీ ఎప్పుడూ ఉన్నగోలే కదా, ఇందులో కొత్తేముంది? అయినా మీరెప్పుడూ మా గొడవలు పట్టించుకోకుండా కలిసిమెలిసి ఉంటారు కదా, మరిప్పుడేమైంది? ఇదే విషయంపై లక్ష్మణ్ ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు అంటే ఒట్టి మాటలతోనే గొడవపడ్డారు, అందుకే మేం కూడా పట్టించుకోలేదు. కాని మొన్న మీ ఇద్దరు కొట్టుకునేంతవరకు వచ్చారు కదా. అదేదో ఆవేశంలో అలా చేశాం కాని అంత మాత్రాన నిజంగా కొట్టుకుంటామా ఏంటండి? అయినా అసలు నేనేమన్నానని? వదినకు కాస్త భయం చెప్పు అన్నయ్యా అన్నాను, అంతే కదా. పుష్ప తనకంటే చిన్నది, తెలుసో తెలియకో ఏదైనా అంటే పెద్దదైన వదిన సర్దుకుపోవాలి కదా అన్నాను, అంతే. ఆ మాత్రం దానికి ఆయన అంతలా కోపం తెచ్చుకోవాలా ఏంటి? అన్నదమ్ముల మధ్య గొడవకి తోడికోడళ్ల మధ్య గొడవే కారణమని తెలిసి తోడికోడళ్ళిద్దరూ ఏం చెప్పాలో అర్థంకాక సైలెంటుగా ఉండిపోతారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అన్నదమ్ములు ఒకరికొకరు ఎదురుపడితే బద్ధ శత్రువుల్లాగా ప్రవర్తిస్తుంటారు, అచ్చం తోడికోడలలాగే. లక్ష్మీ పుష్పలత ఆ విషయం గమనిస్తారు. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి తిరిగే అన్నదమ్ములు విడిపోవటానికి కారణం వారి భార్యలే అని ఊరందరికీ తెలుస్తుంది. ఒకరోజు రోడ్డుమీద తోడికోడళ్లతో ఇరుగుపొరుగు అమ్మలక్కలు, ఇదేంటమ్మాయ్, మీకేం పోయే కాలం వచ్చిందే, బంగారం లాంటి అన్నదమ్ముల్ని విడదీశారు? అవును, మీరు గొడవలు పడేదిగాక వాళ్లను విడదీస్తారా? ఈ పాప మీ ఇద్దరికీ తగలకపోదు అని ఊరివాళ్లందరూ తోడికోడల్ని ఆడిపోసుకుంటారు. ఊరివాళ్ల సూటిపోటి మాటలకి బయటికి వెళ్లాలంటేనే వారిద్దరికీ మొహం కొట్టేసినట్టుంటుంది. వాళ్ళు వాళ్ల భర్తలకి నచ్చచెప్పలేకపోతారు. అందువల్ల వదిన మరిదిగారితోనూ మరదలు బావగారితోనూ మాట్లాడి చూద్దామని ప్రయత్నిస్తారు. కాని ఫలితముండదు. రామ్ లక్ష్మణులు పలకకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. అది ఆ తోడికోడళ్లని మరింత బాధిస్తుంది. ఓ రోజు లక్ష్మణ్ ఇంట్లో, ఏంటండి ఇది, ఈ మధ్య మీరు చాలా దిగులు పడుతున్నారు, సరిగ్గా తిండి తినటం లేదు, నిద్రపోవటం లేదు, ఇదంతా ఎందుకు చెప్పండి? అదే పుష్ప, నీకోసం ఆయనతో గొడవైతే పడ్డాను గాని నేనెప్పుడూ అన్నయ్యతో మాట్లాడుకున్నా ఇన్ని రోజులు లేను, ఇదే మొదటిసారి అని మానసికంగా కుంగిపోతాడు. అంత బాధపడకపోతే వెళ్ళి బావగారితో ఎప్పట్లా మాట్లాడొచ్చు కదా. సేమ్ ఇదే డిస్కషన్ రామ్ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఏ, నేనెందుకు మాట్లాడాలి? వాడు మాట్లాడొచ్చు కదా. అయినా ఇప్పుడు నేను ముందు మాట్లాడితే నువ్వు వాడి పెళ్ళానికి మరింత చులకనైపోతావు, నాకది ఇష్టం లేదు. నీకంటే వాడు నాకు ఎక్కువేం కాదు అని అంటూనే మరోవైపు కన్నీళ్లు పెట్టుకుంటాడు రామ్. అలా రామ్ లక్ష్మణులు ఇద్దరూ వారి ఇళ్లల్లో ఒకేలా పథకం అమలు చేస్తూ ఉంటారు. భర్తలు బాధపడుతున్న బాధని చూసి భార్యలు కూడా లోలోపల బాధపడతారు. ఇలా ఉండగా
ఓ రోజు తోడికోడళ్ళిద్దరూ ఎదురుపడతారు. కాని మౌనంగా తల వంచుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అది గమనించిన సుశీల తనలో తాను, ఇదేంటి ఆశ్చర్యంగా ఉందే, సాధారణంగా వీళ్ళెప్పుడైనా ఒకరికొకరు ఎదురుపడితే రుసరుసలాడుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతూ తిట్ల పురాణంతో ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇలా ఏమీ పట్టనట్టు, అసలు వాళ్ల మధ్య శత్రుత్వమే లేనట్టు వెళ్ళిపోతున్నారేంటి? ఇలా అయితే నాకు టైంపాస్ ఎలా జరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో ఒక కొత్త పురి పెట్టాలి అని అనుకుంటుంది. ఓ రోజు పొలం దగ్గర ఎవ్వరూ లేని సమయం చూసి రామ్ లక్ష్మణులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే తమ్ముడు, మన పథకం ఫలించేలానే ఉంది. మీ వదినలో నెమ్మది నెమ్మదిగా మార్పు మొదలైంది. అవునన్నయ్య, నీ మరదల్లో కూడా చిన్న చిన్నగా మార్పు వస్తుంది. క్షమించరా తమ్ముడు, నిన్ను చాలా మాటలన్నాను. నాకు మనసులో చాలా బాధేసింది. అలా అంటే నేను కూడా నిన్ను అన్నాను కదా అన్నయ్య, నాకు కూడా మనసు విలవెల్లాడిపోయింది అని అన్నదమ్ములిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని చాటుకుంటారు. మరోవైపు బావి దగ్గర సుశీల, ఇదిగో లక్ష్మక్క, నీకిదే మంచి అవకాశం. ఇక ఇప్పుడు ఎలాగూ మీ ఆయన కూడా నీ చెప్పు చేతుల్లోకి వచ్చాడు కాబట్టి ఆ పుష్పని ఒక ఆట ఆడుకోవచ్చు, దాని తిక్క కుదిరించొచ్చు. ఏమంటావ్? లక్ష్మి సుశీల చెంప పగలగొడుతుంది. సుశీల బిత్తరపోతుంది. ఇంకోసారిలా చాడీలు మోసుకొచ్చావంటే నీ కంట్లో కారం కొడతాను. నా తోడికోడలికి తిక్క కుదర్చటం కాదే, నీ తిక్క కుదురుస్తాను, జాగ్రత్త అని వెళ్ళిపోతుంది. లక్ష్మిలో వచ్చిన మార్పుకి సుశీల ఆశ్చర్యపోతుంది. నన్నే కొడతావా? నీ సంగతి చెప్తా. ఆ పుష్పకి నీ గురించి లేనిపోనివన్నీ చెప్పి నీ అంతు చూస్తా, చూస్తూ ఉండు అని పుష్ప దగ్గరికి వెళ్ళి అదే మాదిరిగా లక్ష్మిపై లేనిపోనివి ఎక్కించి చెప్తుంది. తన మాటలు విన్న పుష్ప కూడా సుశీల రెండో చెంప పగలగొడుతుంది. మళ్ళీ షాక్ అవుతుంది సుశీల. పక్కవాళ్ల గొడవల గురించి ఆలోచించటం మానేసి నీ సంసారం సత్తుబండలు కాకుండా చక్కబెట్టుకో. ఇంకోసారి మా ఇద్దరి మధ్య పురిపెట్టాలని చూశావో ఇద్దరం కలిసి నిన్ను చెట్టుకు కట్టేసి మరీ బడిత పూజ చేస్తాం, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటకి సుశీల భయంతో నీళ్లు నములుతుంది. అక్కడ్నుండి పరుగో అంటుంది. లక్ష్మీ పుష్పలత వాళ్ల మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి ఎలాగైనా వారి భర్తలని కలపాలనుకుంటారు. ఓ రోజు పుష్పలత లక్ష్మి దగ్గరికి వస్తుంది. అక్కా అని ప్రేమగా పిలుస్తుంది. తను అలా పిలిచేసరికి లక్ష్మికి చాలా సంతోషం వేస్తుంది. చెప్పు చెల్లి అని అంతే ప్రేమగా లక్ష్మి కూడా పిలవటంతో పుష్పకి కూడా ఆనందం వేస్తుంది. అక్కా, ఇన్నాళ్ళు మన మూర్ఖత్వంతో ఇరుగుపొరుగు వాళ్ల మాటలు విని గొడవలు పడ్డాం. అది చివరికి మన భర్తల్ని కూడా విడదీసింది. అవును చెల్లి, తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. మనిద్దరం చిన్నపిల్లల్లా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ప్రవర్తించాం. అందుకే అక్కా, ఇక నుండి అవన్నీ మర్చిపోయి కలిసిమెలిసి ఉందాం. నా మనసులో మాట కూడా అదే చెల్లి అని ఇద్దరూ కలిసిపోతారు. తోడికోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ చెట్టాపట్టాలేసుకొని పొలానికి బయలుదేరతారు. వాళ్లని చూసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటిది, కళా నిజమా? నిజమేనండి. మీరు మమ్మల్ని కలపటం కోసం నటించడం లేదు కదా? లేదండి, మేం నిజంగానే శాశ్వతంగా కలిసిపోయాం అని చెప్తారు. ఆ తోడికోడళ్లలో వచ్చిన మార్పుకి అన్నదమ్ములు ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు నుండి ఆ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉంటాయి. తోడికోడళ్ళిద్దరూ ఏ పని చేసినా ఒకే అభిప్రాయంతో కలిసి చేస్తూ ఉంటారు. వాళ్ల భర్తలలాగానే ఆ ఊరిలోని ఎందరో తోడికోడళ్లకి ఆదర్శంగా నిలుస్తారు. అందరూ హ్యాపీ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.